Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. పిల్లలు కలగట్లేదు ఓన్లీ మాకే ప్రాబ్లం అనుకుని చాలామంది ఆడవాళ్ళు సింగిల్ కన్సల్టేషన్కి వస్తారు. సో ఈ సింగిల్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వీళ్ళ రిపోర్ట్స్ చూసినప్పుడు అన్నీ నార్మల్గానే ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటంటే బయట ఆల్రెడీ వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి చాలా మెడిసిన్స్ తీసేసుకుని ఉంటారు. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఏమైతే ఉంటారో సో వాళ్ళు ఒక్కటే ప్రాబ్లం అనుకుని ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా వాళ్ళకి ఏమీ ప్రెగ్నెన్సీ రిజల్ట్ అనేది రాదు. సో ప్రెగ్నెన్సీ అనేది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించింది. సో ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్ మా దగ్గరికి రావడం ద్వారా మందులు ఇచ్చినంత మాత్రం ప్రెగ్నెన్సీ అనేది రాదు. వెరీ థింగ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మేల్ పార్ట్నర్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకుని వాళ్ళకి కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరికి ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది రాదు. మేల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నవ డేస్ అంటే మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆడవాళ్ళలో లోపాల కన్నా మగవాళ్ళలో లోపాలు అనేది పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, పొల్యూషన్ కానీ అబ్నార్మల్ కెమికల్స్ కానీ. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక వీడియో కూడా చూశాను. దాంట్లో ఏంటి అంటే దే టాకింగ్ అబౌట్ సో మెనీ కెమికల్స్, మన బాడీలో కెమికల్స్ అనేవి ఎలా చేంజెస్ చేసేస్తాయి అవన్నీ చెప్పారు యూట్యూబ్ వీడియోలో. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ మనం ఆ కెమికల్స్ అన్నిటి నుంచి మనం దూరంగా పారిపోగలమా? అంటే మనం ఈ సొసైటీలో ఉన్నంత వరకు పొల్యూషన్కి కానీ కెమికల్స్ కానీ మనం రోజు ఇంట్లో వాడే పదార్థాల్లో కానీ కెమికల్స్ అన్నీ ఉంటున్నాయని చెప్తున్నారు. సో వీ కాంట్ ఎస్కేప్ దట్. మేల్లో ఏంటి అంటే వీరికణాలు అనేవి చాలా సూక్ష్మంగా ఉండటం మూలంగా ఈ సర్టైన్ కెమికల్స్కి అవి తొందరగా అబ్నార్మల్గా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మేల్ పార్ట్నర్ని ట్రీట్ చేయడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ప్రెజెంట్లీ. సో మేల్ పార్ట్నర్లో రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నెంబర్ తగ్గడం. ఓకే, నెంబర్ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీస్ రాదా? నెంబర్ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీస్ రాకపోవడం ఏమీ ఉండదు. 15 మిలియన్ కౌంట్ అనేది నార్మల్ కౌంట్. చాలా మందికి 10 మిలియన్ కౌంట్ ఉన్నప్పటికీ న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. 5 మిలియన్ కౌంట్ ఉన్నప్పటికీ కూడా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. సెకండ్ ప్రాబ్లం, ఓకే, వీరికణాలు కదలిక. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీస్. కన్సెప్షన్ అవ్వడానికి ఇంపార్టెంట్. కదలికలు అనేవి ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రమే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అవుతుంది. కదలికలు తగ్గిపోవడం మూలంగా నెంబర్ ఎంత ఉన్నప్పటికీ అంటే చాలా ఎక్కువ ఉంటుంది కౌంట్, కానీ కదలికలు ఉండవు, ప్రెగ్నెన్సీస్ రావు. థర్డ్ ప్రాబ్లం, నార్మల్ ఫార్మ్స్ ఇన్ ద స్పర్మ్. ఈ నార్మల్ ఫార్మ్స్ అనేవి అట్లీస్ట్ మినిమం 4% ఉంటే కన్సీవ్ అవుతారు. 40 మిలియన్ కౌంట్ ఉంది మేడం, నార్మల్ కౌంట్ ఉంది కదా, 0% అనేది మాకు మార్ఫాలజీ ఉంది, మేము న్యాచురల్గా కన్సీవ్ అవుతామని చెప్పేసి. ఎప్పుడైతే 0% అనేది మనం చూస్తున్నాం అంటే నార్మల్ ఫార్మ్స్ అనేది ఒకటి కూడా లేదు. ఒకటి కూడా లేనప్పుడు అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు లేవు, వీటిని చూసుకోవాల్సి వస్తుంది అనమాట. దీన్ని అబ్సల్యూట్ టెరటోజూస్పర్మియా అంటారు. ఈ పర్టికులర్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్ చేయడానికి. నెంబర్ కాదు ఇంపార్టెంట్, కదలికలు నార్మల్గా ఉన్న స్పర్మ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మేల్ ఫ్యాక్టర్స్లో ఇవి మేము చూస్తాం అనమాట. అలాగే కొంతమందికి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. మేడం మాది నార్మల్గానే ఉంది, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మా భార్య మాత్రమే ప్రాబ్లం అంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుందండి. డిఎన్ఏ డ్యామేజ్ అనేది స్పర్మ్లో ఇంటర్నల్గా జరిగే ప్రొసీజర్. సో మనం వాళ్ళకి ఈ టెస్ట్ చేసినట్లయితే కొన్నిసార్లు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం వాళ్ళలో గమనించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎలాగైతే ఫీమేల్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నామో మేల్ ఫ్యాక్టర్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేట్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే అది ట్రీటబుల్ కండిషన్ కాబట్టి మనం తొందరగా ట్రీట్ చేసుకుని ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ యూవర్స్.